గురుగారు తదుపరిగా కర్కట రాశి గురించి వివరించండి. కర్కాటక రాశి ఈ సెప్టెంబర్ నెలలో వీళ్ళందరికీ శుభమైనటువంటి అవకాశాలను తీసుకొస్తుంది. ఈ యొక్క కర్కాటక రాశి స్టూడెంట్స్ అందరూ ఏం చేశారంటే మొన్న ఎగ్జామ్స్ రాశారు. ఎగ్జామ్స్ రాస్తే మ్యాథమెటిక్స్లో వీళ్ళ దిట్టలు అయినా సరే మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయారు. అంతకుముందు 4 నెలల క్రితం 6 నెలల క్రితం ఫస్ట్ సెమిస్టర్ రాశారు. అప్పుడు ఇంగ్లీష్ ఫెయిల్ అయిపోయారు. గ్రూప్ బ్యాచీలు అందులో ఎక్కువ మంది కర్కాటక రాశి వాళ్ళు ఉన్నారు. ఎందువలన ఇలాగా అంటే శని అష్టమ స్థితిలో ఉన్నాడు. అంటే కర్కాటక రాశి వాళ్ళు ఎవరైనా సరే ఏ పని చేసినా సరే రెండోసారి మాత్రమే సక్సెస్ అవుతారు. ఫస్ట్ టైం సక్సెస్ కారు. మ్యారేజ్లు అయినా సరే ఫస్ట్ పెళ్లి చూపులకు వెళ్ళేసరికి నచ్చలేదని వేస్తారు. నచ్చలేదనేసి వీళ్ళు బెంగలు పెట్టుకునేవారు. ఇది వరకు పెళ్లి కూతుర్లు అయితే భోజనాలు చేయకుండా ఉండేవారు. ఇప్పుడు అయ్యేం పోతపరా అని ఇంకోటి చూస్తున్నారు. అయితే అప్పుడు ఆ విధంగా వీళ్ళు ఏంటంటే 2-3 పెళ్లి చూపులు అవుతాయన్నమాట. అలాగే ఈ కర్కాటక రాశి వారికి లాభగురుడు ఉన్నాడు. లాభగురుడు ఉండడం వల్ల ఏమవుతుందంటే శాంతి. అడవిలో పడేసినా సరే వీళ్ళకి డబ్బులు సంపాదించే తెలివితేటలు ఉంటాయి. అడవిలో ఉన్నా సరే వీళ్ళు అసలు అక్కడ ఎక్కడా కూడా ఊరు ఉండదు, అంతా ఫారెస్ట్ అయినా సరే బ్లాక్ టీ దగ్గరకు వచ్చేసినా సరే వీళ్ళు ఆ టీని వేడివేడిగా ఉందని తాగరు, చల్లగా ఉండాలని. అంటే గ్రాబింగ్ ద ఆపర్చునిటీ రాదనమాట. వీళ్ళకి అవకాశం వచ్చినా సరే దాన్ని ఉపయోగించుకోవడం రాదు ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో రాణింపు, జీతాబత్యాలు, పెరుగుదల, ఆఫీసర్ల యొక్క సపోర్టు, కొలీగ్స్ యొక్క సపోర్టు, సబార్డినేట్స్ ప్రశంసలు ఇవన్నీ వస్తాయి. కర్కాటక రాశి వాళ్ళకి వృత్తిపరంగా గ్రాండ్ సక్సెస్ అవుతారు. అండ్ ఈ యొక్క అవార్డ్స్ కూడా వీళ్ళకి రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఆరోగ్యపరంగా వైరల్ ఫీవర్లు, జలుబులు, ఈ వ్యాధులు, హాస్టల్లో ఉన్న వాళ్ళు పిల్లలు ఇళ్లకు వచ్చేస్తారు. జ్వరం తగ్గిన ఇళ్లకి ఎళ్ళబుద్దేదు, బద్ధకం, అష్టమ శని కదా అక్కడ. కొంచెం వయసు వెళ్ళినటువంటి వాళ్ళకి కొత్త పని స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఎలా ఉండబోతుంది? కొత్త పని స్టార్ట్ చేసేయాలనుకున్న వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంది. అసలు కేతు బలము ఉంది, గురు బలము ఉంది, బ్రహ్మాండంగా స్టార్ట్ చేసేసుకోవచ్చు. కానీ 2 సార్లు చేయాలి ప్రతి పని కూడా. ఇది కండిషన్ అన్నమాట. అలాగే ఈ నెలలోనైనా గురుగారు లేదా ఏ నెలలోనైనా మనకి ఇప్పుడు అష్టమ శని ఉన్నాడు కదా, ఆయన 2.5 సంవత్సరాలు ఉంటాడు. ఉంటే ఈ 2.5 సంవత్సరాల నుంచి వీళ్ళు అలాగే జరుగుతోంది. ఇప్పుడు ఈ ప్రత్యేకించి సెప్టెంబర్ నెలలో మనకి ఈ విద్యార్థులు ఇలాగ అయినప్పుడు రీవాల్యుయేషన్ కడతారు. రీవాల్యుయేషన్ కట్టినప్పుడు ఏం చేస్తారు, ఆటోమేటిక్ గా పాస్ అవుతారు అనమాట. ఆ విధంగా ఈ నెలలో కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. కర్కాటక రాశి వాళ్ళకి యాక్సిడెంట్లు ఏమి ఉండవు. వాళ్ళకి ఇది ఒక విషయంలో సంతోషించాలా. అష్టమ శని ఏంటంటే ఆరోగ్య భంగాలు చేస్తాడు తప్ప యాక్సిడెంట్లు చేయడు. భర్త భార్య మధ్యలో లేదంటే పెళ్లి వాటి గురించి కానీ, లేకపోతే సంబంధాలు కుదిరించుకోవాలని బయలుదేరినప్పుడు ఏమైనా ఆటంకాలు, వాటి గురించి ఎలా ఉండబోతున్నాయి? కర్కాటక రాశి వాళ్ళు పాపం చాలా మంది భార్యాభర్తల్లో గొడవలు జరుగుతున్నాయి. కొంతమంది మంచిగా ఉన్నారు. ఆ భర్తే రావాలని చెప్పి భార్యలు కాపరాలకి రైట్ టు కాంజుగేషన్ కోర్టులో నడుస్తున్నాయి. కానీ ఆ భర్తలు అర్థం చేసుకోవట్లేదు. వాళ్ళని వదలరు, నన్ను వదిలేతల్లో అని చెప్పి వాళ్ళు భర్తలు దండం పెడుతున్నారు, అయినా సరే వదలట్లేదు. అలాగే ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళకి ఎలా ఉండబోతుంది? ప్రేమించి పెళ్లి చేసుకుంటే 10 మందిలో 8 ఎగిరిపోతాయి అనమాట. అందులో డౌట్ లేదు. మ్యారేజెస్ లో ప్రేమ పెళ్లిని ఎలాగా పెద్దల పెళ్లిగా కన్వర్ట్ చేసుకుంటే సక్సెస్ అవుతుంది. కుదిరించుకోండి మొత్తం. మ్యారేజ్ అంటే ఇద్దరు ఎలిప్మెంట్ కాదు, వెళ్ళిపోవడం కాదు, 2 ఫ్యామిలీస్ ని బైండ్ ఓవర్ చేసేయడం. మ్యారేజ్ అంటే బిజినెస్. నీకు తెలీదా? మ్యారేజ్ అంటే బిజినెస్. కట్నం ఎంత, నాకు ఇదేంటి, రాయబారం ఏంటి, నువ్వు డబ్బులు ఇస్తేనే వాల్యూ, లేకపోతే వాల్యూ ఉండదు. కాలం మారిపోయింది కదా అప్పుడు. అటువంటి టైంలో ఏంటి, మనం పోలీస్ ఆఫీసర్స్ చెప్తున్నారు పాపం అంతా కూడా రాసుకోండి అని. కాబట్టి లవ్ మ్యారేజెస్ ని మనం తప్పకుండా అప్రిషియేట్ చేయాలా, ఎంకరేజ్ చేయాలా. కానీ పెద్దలతో కూడినటువంటి బైండ్ ఓవర్ చేసినటువంటి ప్రేమ వివాహాలని మనం సమర్థించాలి. అప్పుడు సక్సెస్ఫుల్ గా ఉంటుంది. సంతానం అంతా ఎలా ఉంటుంది? సంతానం కర్కాటక రాశి వాళ్ళకి వద్దంటే సంతానం పుట్టేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇయర్ వెంటనే ఇమీడియట్ అనమాట. కవల పిల్లలు కూడా రావడానికి ఉంది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వెంటనే సంతానం ఫెర్టిలిటీ బాగుంటుంది వీళ్ళకి. మరి ఈ కొంతమంది వరకు అయితే బాగాలేదు కొన్ని విషయాలు అని మీరు చెప్తున్నారు కాబట్టి మరి తీసుకోవాల్సిన పరిహారాలు ఏమిటి? పరిహారాలు శనీశ్వరుని ప్రసన్నం చేసుకోవడమే. శని జపం, శని స్తోత్రాలు, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి శనివారం నాడు ఉదయం 8 గంటలకి పేదవాళ్ళందరికీ దానం చేయాలి. పేద బ్రాహ్మణుడికి ఇది ఉదయం కరెక్ట్గా 8 గంటలకు చేయాలి. ఇది ఒకటి. రెండవది, శనీశ్వరుడికి నవగ్రహాల చుట్టూ, దేవాలయం చుట్టూ తిరగడం. శనికి ఆడవాళ్ళు అవనియండి, మగవాళ్ళు అవనియండి, వాళ్ళు కొంచెము ఈ యొక్క శని మీద తైలాభిషేకం, ఓం శనేశ్వరాయ నమః అంటూ నూనె వేసుకోవాలి. నెక్స్ట్
8 వారాలు అలాగ చేయాలా. మనకి ఈ నెలలో 4 కాబట్టి 4 చేసేయాలా. తర్వాత దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని ఇంట్లో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి సత్ఫలితాలు వస్తాయి. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలమ్మా. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.